ప్రసాద్ గారు, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు, ఈ ఎన్నికల ఫలితాలు ఇటు వైఎస్ఆర్సీపీకి అటు టీడీపీకి ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. అలుపెరుగని ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే భారతావనిలో రేపు స్వాతంత్ర దినోత్సవం 79వ వసంతంలో కాలు పెడుతున్న మన భారతదేశంలో ఏ మహానుభావులైతే ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించి దానికి అనుగుణంగా మన దగ్గర నిన్న జరిగిన ఎలక్షన్ యొక్క సారాంశం గౌరవ కలెక్టర్ గారు, గౌరవ రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసిన మంత్రులు సమక్షంలో ఈవీఎం అనే ఒక ఉపద్రవం నుంచి బ్యాలెట్ పేపర్ అన్నప్పుడు జరిగిన నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పులివెందుల అండ్ ఒంటిమిట్ట గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేయొచ్చు, ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద వివస్త్రం చేసి ఎలా నిలబెట్టడానికి రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు. ఎందుకంటే నాకు తెలిసిన ప్రజాస్వామ్యం అబ్రివేషన్ అంటే ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజల లేని ప్రజాస్వామ్యం వ్యవస్థను చేసి నడి వీధిలో నిలబెట్టేంత పెద్ద పదాన్ని వాడుతున్నారంటే అంత ఘోరంగా జరిగాయి. అంటే నేను అంటుంది ఏంటంటే నేను దానికోసం నేను కంటిన్యూషన్ చెప్తుంది. ప్రజాస్వామ్యం అంటే నాకు తెలిసిన అబ్రివేషన్ ఏంటంటే ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర ఎక్కడ చూసినా ప్రజలే ఉంటారు. కానీ నిన్న జరిగిన జమ్మలమడుగు ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి వచ్చిన జమ్మలమడుగు, మొద్దుటూరు, రాయచోటి అండ్ మైదుకూరు నుంచి వచ్చిన దొంగ ఓట్ల వాస్తవ్యులు సమక్షంలో ఏదైతే మన ప్రజాస్వామ్యానికి కూని ఎలా జరిగిందంటే ఈ రోజు దాకా ఉన్న ఒంటిమిట్ట ప్రజలకు కానీ పులివెందుల ప్రజలకు కానీ ఓటు అంటే ఏంటో తెలియదు, ఓటు వేయడం అంటే తెలియదు. ఎందుకంటే నాకు తెలిసిన అతి తక్కువ పరిజ్ఞానంలో పులివెందుల్లో అక్కడ ఆ ఎంపీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్న దానికి ప్రపంచ రికార్డుని స్థాపించి ఆ మెజారిటీ ఎవడికి రాని దాంట్లో ఓటరు యొక్క ఔన్నత్యాన్ని ఔదార్యం చాటుకున్న గడ్డ అది. కరెక్ట్. అండ్ ఈరోజు 34 సంవత్సరాలు బట్టి ఒక ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని ఇవాళ పరిరక్షించాం అన్నప్పుడు 14 సంవత్సరాలప్పుడు ఏం పరిరక్షించారు అన్న ప్రశ్న వాళ్ళకే మిగులుస్తూ ప్రజాస్వామ్యాన్ని ఒక గౌరవ కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా అండ్ దాన్ని ఏమంటారు ఏఆర్ఓ కింద ఆ డిస్ట్రిక్ట్ అధినేత అయ్యుండి ఆయన సమక్షంలోనే ఒక రాక్షసంగా ప్రజాస్వామ్యం కూని జరిగితే దొంగ ఓటర్ల రూపంలో జమ్మలమడుగు, వేంపల్లి నుంచి వచ్చిన ఓటర్లు ఆ బ్లూ షర్ట్లో ఉన్న కలెక్టర్ గారి కింద టోపీ పెట్టుకున్న అతని ఆధ్వర్యంలో ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళని మీరు ఆద్యంతం గమనించగలిగితే ప్రజాస్వామ్య ప్రతినిధిగా ఉన్న ఒక రాంప్రసాద్ రెడ్డి గారు, ఎక్కడ మన రాయచోటి నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా నాకు తెలిసిన అతి తక్కువ పరిజ్ఞానంలో 48 గంటల నిడివిలో స్థానికేతరులు అక్కడ ఉన్న ప్లేస్ని వదిలి వెళ్ళాలి. కానీ ఆ రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క దౌర్జన్య కాండ, దహన కాండ, రాక్షస కాండ ఆద్యంతం గమనించగలిగితే నేను మొన్న కూడా చెప్పాను, రామారావు గారి సినిమాల్లో పులిపిరిగా పెట్టుకుంటే మారువేషంలో ఉన్నాడు పోల్చలేమన్నట్టు కళ్ళజోడు పెట్టుకుంటే ఆయన రాంప్రసాద్ రెడ్డి గారు కాదు అవును ఆయన ఇంకే డౌట్ వచ్చేలాగా ప్రవర్తించిన తీరుతెన్నులు చూస్తే ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన గౌరవ క్యాబినెట్లో ఉన్నారో ఒకసారి ఆయనే ప్రశ్నించుకోమనండి. ఎందుకంటే ఒక అభ్యర్థిని బెదిరిస్తూ ఒక అభ్యర్థి సమక్షంలో అతని భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఒక్కడిని చేసి 2-3 ఉన్న దగ్గర ఓ 40-50 మందితో వేరే వాళ్ళు ప్రస్థానంలో ఒక మనిషిని గదమాయించి జరిగిన ఎలక్షన్లో ఒక పోలింగ్ ఏజెంట్ని కూడా పైశాచికంగా కొట్టిన ఉదంతంలో ఏ విధమైన రాక్షసాన్ని పొందారు. ఇవాళ మీరు ఆద్యంతం గమనించగలిగితే జస్ట్ నాకు తెలిసి 11 గంటల దాకా జరిగిన ఓటింగ్ సరళిలో ఇవాళ ఇందాక మీరు చూపించిన డిస్ప్లేలో జెన్యూన్ ఓటర్స్ ఎస్ఎస్ అన్న దగ్గర జెన్యూన్ కాని ఓటర్స్ యొక్క ఔన్నత్యం అసలు ఎంత రాక్షసంగా ప్రవర్తించారంటే మీరు ప్రజాస్వామ్యానికి భంగం కలిగింది, కూనీ చేశారు, వ్యవస్థను చేశారు అన్నదానికి నాకు తెలిసి 2-3 ఇండిపెండెంట్లు కూడా నిలబడ్డారు. అవును, ఒకడికి 0 ఓట్లు, ఒకడికి ఒకే ఒక్క ఓటు వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాం మనం. మన ఓటు కూడా ఆయన కూడా వేసుకోలేదా, వీళ్ళు వేసుకోనివ్వలేదా, లేకపోతే వీళ్ళే అందరికి వేశారు కాబట్టి వీళ్ళు వేయలేదా? ఎందులో పడి చచ్చిన వాడికి ఒక్కడికైనా వాడి ఓటు వాడు వేసుకోలేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినందుకు నాగళ్ళ సాంబశివారెడ్డి 0 ఓటు, ఆయన ఓటు ఆయన కూడా వేసుకోనివ్వలేదా? అభ్యర్థి ఎవడైతే నిలబడ్డాడో వాడు ఓటు వాడు వేసుకోలేదు అంటేనే ప్రజాస్వామ్యం పరిరక్షించబడిందా లేదా దానికి ప్రశ్న సమాధానం. అనిల్ కుమార్ రెడ్డి 1 ఓటు, అంటే అట్లీస్ట్ ఆయన 2 ఓట్లు. ఆయన చుట్టపోలు ఎవరో జమ్మలమడుగులో ఉండి ఉంటారు, ఈయన కూడా మారువేషంలో వెళ్ళి ఓటేసుకుని ఉండి ఉంటారు. జమ్మలమడుగులో చుట్టపోట్లు ఉన్నారా? ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఒక వెంజెంటా పాలిటిక్స్కి ఆదినారాయణ రెడ్డి గారు ఏదో నేను చిన్నప్పుడు బాటర్ సిస్టమ్ గురించి చదువుకున్నా. ఏంటంటే డబ్బులు లేని టైంలో ఏదో వస్తు మార్పిల్లాగా. కానీ నాకు తెలియకడతాను పులివెందుల ఒంటిమిట్ట ప్రజలు ఏమైనా గొడ్డుపోయారా? ఆదినారాయణ రెడ్డి గారు, రాంప్రసాద్ రెడ్డి గారు ప్రాణాలు తెగించి రాయచోటి నుంచి ప్రజల్ని సరఫరా చేసే బాటర్ సిస్టమ్ ప్రజాస్వామ్యంలో ఫస్ట్ ఎవర్ టైం ఎలా ఇంట్రడ్యూస్ చేయగలిగారు? అంటే మీ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టమనండి,
అండ్ మా వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేస్తాం. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎస్ ఇక్కడ మీరు గణనీయంగా 6,033 ఓట్లతో మెజారిటీ ఒకటి, 6,267 ఓట్లతో ఒకటి, 637 ఓట్లతో మెజారిటీలతో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీని కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను సార్, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేద్దాం అన్నప్పుడు ఎలక్షన్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ద వే ది వర్క్ అంటే రాజ్యాంగానికి భిన్నంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించేవాడు అంటే రక్షకుడు భక్షకుడు అయినట్టు. అండ్ ఇన్ ద సేమ్ అంటున్నారు వాళ్ళు మళ్ళీ రీపోలింగ్ 2 కేంద్రాల్లో పెట్టారు కదా పాపం. చిన్నపిల్లలు నిజం అనుకుంటారు సార్, చిన్నపిల్లలు నిజం అనుకుంటారు. ఎందుకంటే ఆ పోలింగ్ బూత్లో కూడా నాకున్న మళ్ళీ అతి తక్కువ పరిజ్ఞానంతో చెప్తున్నా. రీపోలింగ్ కారణం ఏంటంటే రిగ్గింగ్ మరీ భయంకరంగా 112-118% ఓట్లు గుద్దుకున్నారని, అది బాగోదని చెప్పి ఇంకోసారి రీపోలింగ్ పెట్టి తగ్గించుకున్నారా? తగ్గించండి రా బాబు, మరీ పైశాచికంగా కొట్టేస్తున్నారని. కానీ ఇక్కడ మనకి ఏదో పండగల్లో డిస్కౌంట్ ఇచ్చినట్టు గణతంత్ర దినోత్సవం డిస్కౌంట్ ఇచ్చారు. ఒకసారి ఆ స్లైడ్ కనుక చూపిస్తే 26,000 ఓట్లు ఉన్న దగ్గర రిజల్ట్ 10,600 ఓట్లు ఉన్న దగ్గర ఎన్ని ఓట్లు వేశారు అంటే ఆ డిస్కౌంట్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఫస్ట్ టైం జెండా ఎగరేసే దీపావళిని గణతంత్ర దినోత్సవంలో ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర మీరు చూసుకోండి, 10,600 కోట్లు ఉన్న పులివెందుల్లో 7,794 అంటే ఆ 3,000 ఓట్లు మనం చర్చించండి. ఆ నాగులపల్లి దగ్గర నుంచి 4 కిలోమీటర్ల రేడియస్ లో వాళ్ళు బూత్ ఎలారికి మునిపోయి దాన్ని ఎక్స్క్యూజ్ కింద కన్సిడర్ చేశారు. ఇఫ్ దే కమ్ అండ్ దే షోస్ దేర్ ప్రెసెన్స్ డెఫినెట్గా ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. అలాగే మీరు ఒంటిమెట్ట కనుక గమనించుకోగలిగితే సరళీకృత విధానంలో జరిగిన బ్యాలెట్ 11 గంటల దాకా జరిగిన దానికి 20,467 అంటే అక్కడ కూడా మీరు దగ్గర 4,200 ఓట్లు డిస్కౌంట్ ఇచ్చారు. అందులో 12,780 ఓట్లు టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి 6,513 అంటే దగ్గర ఎంత పర్సెంటేజ్ లెక్కటండి? 34%. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దే ఆర్ ప్రూవింగ్ దేర్ ఎబిలిటీ. పోటీతత్వం అంటారు. సో ఇక్కడ మీరు మెజారిటీలు చొప్పున గెలుచుకున్నా సరే ఉనికి లేని దగ్గర 20 సంవత్సరాల ప్రస్థానంలో ఒంటిమెట్ట తెలుగుదేశం ఓటు బ్యాంక్ ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేస్తే గెలిపోవటంలకు అతీతంగా అంటే పులివెందులు కంచుకోట 34 సంవత్సరాలు బట్టి కంటిన్యూస్గా అన్న దగ్గర నేను ఒక విషయం చెప్పగలను సార్. ఇదే బీటెక్ రవి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఆయన ఎమ్మెల్సీ గెలవగలిగారు? ఇదే పులివెందుల్లో నిజంగా రక్షించే వాళ్ళ భక్షకుల, భక్షించే వాళ్ళ రక్షకుల అనుకుంటే నిజంగా పులివెందుల ఏదో రాజారెడ్డి రాజ్యాంగం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వినూత్న పంద ఈయన ఈ రోజు దాకా మనకి నెగిటివ్ నెరేషన్స్ ఇచ్చారు కదా. అలాంటి దగ్గర ఎమ్మెల్సీ గెలిచిన దీంట్లో తెలుగుదేశం గెలిచిందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచిందా సార్? అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన అన్న దగ్గర పరిరక్షణ గురి కాకుండా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్న ఈ ఎలక్షన్ కమిషన్ గౌరవ కలెక్టర్ గారు ఈ సమాజానికి ఈ రోజు జరిగిన ఎలక్షన్స్ కి బాధ్యత ఏ విధంగా వహించి సమాధానం చెప్తారో ప్రజాస్వామ్యాన్ని అడుగుదాం. ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి రాజ్యాంగం మనకి ఇచ్చిన ఓటు హక్కుకి విభిన్నమైన ఓటు హక్కు అభ్యర్థన ఎలా ఉందంటే నా ఊర్లో నాకు ఓటు వేసుకోండి అనే దౌర్భాగ్య స్థితికి దిగజార్చిన ఈ ప్రజాస్వామ్య విలువల్ని ఏమని ప్రశ్నించాలో ఒకసారి ప్రజాస్వామ్య విలువలు అడిగి తెలుసుకోండి ఒకసారి.